హాయ్ అండి. ఈరోజు రండి మా వంటగదిలోకి నేనేం చేస్తున్నానో చూపిస్తాను. రండి. ఉదయాన్నే మాకు టిఫిన్కి ఇడ్లీ తయారు చేసుకుంటున్నాను. ఇడ్లీ పాత్ర పెట్టాను, కొంచెం నీళ్లు. చూడండి ఏ ఇడ్లీ పెడుతున్నానో చూడండి. పెసలు 1 కప్పు నానబెట్టా, రాత్రి నానబెట్టాను. రాత్రి నానబెట్టేసేసి కొంచెం బియ్యం వేసా, కొంచెం బియ్యం వేసి నానబెట్టేసి బాగా మిక్సీకి వేసా. మిక్సీకి వేసి ఇప్పుడు దీంట్లోకి ఏం వేస్తానో చూడండి. క్యారెట్ తురుము వేస్తున్నా. క్యారెట్ తురుము వేసాను. వేసిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం పేస్ట్, 2 పచ్చిమిరకాయలు, మా చెట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డ అన్నీ వేసాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇట్లా అన్నీ వేసాను. ఇప్పుడు దీంట్లోకి ఇంకొకటి జీలకర్ర కొంచెం వేస్తా. జీలకర్ర వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేస్తా. చూడండి ఫ్రెండ్స్, బాగా చూపిస్తాను. ఇవన్నీ వేసా. ఎర్రగడ్డ, క్యారెట్, జీలకర్ర, పచ్చిమిరపకాయ, అల్లం పేస్టు, కొత్తిమీర, పుదీనా, పెసలు, పచ్చి పెసలు నానేసుకున్నా, కొనుక్కొచ్చుకుంటాం కదా, ఇవన్నీ ఇప్పుడు కలబెట్టేస్తా. ఇట్లా కలబెట్టేసేసి ఇడ్లీ ఇది వారానికి ఒక తడవ కానీ 10 రోజులకు ఒక తడవ కానీ ఇట్లా తింటే మనకు కొంచెం శక్తి. అంటే క్యారెట్ అవి తినరు కదా, పచ్చి క్యారెట్లు అవి కొందరు, అందుకని మనం ఇలాగా తయారు చేసుకునేసేస్తే ఇడ్లీ పెట్టేస్తాం. మామూలు ఇడ్లీ పిండిలో అయినా వేసుకోవచ్చు. ఇట్లా ఇడ్లీ పిండిలో అయినా వేసుకొని మనం ఇడ్లీ పెట్టుకోవచ్చు. చూడండి, సోడా ఉప్పు అన్నీ తగినంత వేసేస్తున్నా దానికి. ఇప్పుడు ఏంటంటే ఈ క్యారెట్ అవి చూడండి ఇట్లా పెట్టుకుంటే ఆవిరి కుడుము లాగా బాగుంటాయి. ఆవిరి కుడుము కూడా పెట్టుకోవచ్చు దీంతో. మేము ఇడ్లీ పెట్టుకుంటున్నాం టిఫిన్కి. చూడండి ఇట్లా పెట్టేసుకొని బాగా గ్యాస్ మీద పెట్టేయాలి. చూడండి, 1 ప్లేట్, మాకు 2 ప్లేట్లు చాలండి. అందుకని నేను 2 ప్లేట్లకే తయారు చేసుకున్నాను. మళ్ళీ సాయంత్రం క్యారెట్కి ఉంటుంది. ఇప్పుడు 2 ప్లేట్లు చాలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా చేసుకోండి. వారానికో 10 రోజులకో ఒక తడవ పిల్లలకు కానీ, మనం ఇంట్లో ఉంటాం కదా సెలవుల మీద, అప్పుడు ఇడ్లీ రవ్వలు అయినా కానీ ఇవన్నీ కలుపుకొని ఇట్లా పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది పిల్లకాయలకు కూడా నోటికి తినేదానికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా దాన్ని ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఇది ఉడికే ఆలకి ఇంకోటి తయారు చేసుకుంటా. నాకు పని ఉంది, కొంచెం పని మీద వెళ్తున్నాను. నా పెద్ద బిడ్డ పని చెప్పింది, నా పని మీద వెళ్తున్నాను. అందుకని వంటకు కూడా తయారు చేసేసాను. ఈరోజు చూపించేస్తా. చూడండి ఫ్రెండ్స్, మాకు చట్నీ చేసేసుకుంటాము. చట్నీలోకి నంచుకునేదానికి పకోడా. ఇదిగో కొంచెం బియ్యం పిండి, ఉప్పు, మిరప్పొడి వేసా. ఇదిగో 1 కప్పు శనగపిండి వేసాను కదా. ఇది చూడండి, మన తోటలో పనగంటాకు కోసుకొచ్చా. పొద్దున్నే పనగంటాకు కోసుకొచ్చేసి పకోడా చేసేస్తా. మాకు పప్పులు చేసేసుకొని పకోడా చేసి పెట్టేస్తా. గబగబా ఉంటుంది. చూడండి, మన చెట్లలో ఉంది కాబట్టి గబగబా పోయి కోసుకొని వచ్చేసా. అదే ఇంకా బాగా పోయి తేవాలంటే కష్టమే కదా. అందుకని మనము చెట్లు ఒక 10 ట్రప్పుల్లో వేసి పెట్టుకుంటే ఇళ్ళల్లో వాళ్ళు ఇట్లా మనకు అర్జెంటుగా ఎక్కడికన్నా పోవాలి, అప్పుడు మనం ఇట్లా గబగబా తాలింపైనా చేసి రసం పెట్టుకున్నా సరిపోద్ది ఒక కాపురానికి. ఇప్పుడు దాంట్లో నేను మన చెట్టల్లో పచ్చిమిర్చి కోసుకొచ్చా. చూడండి, కొంచెం వీడియో పెట్టేసుకోరా. పచ్చిమిర్చి వేసాను కదా. ఇప్పుడు చూడండి, అల్లం పేస్ట్ కొద్దిగా, చూడండి, ఎర్రగడ్డలు, పుదీనా, కొత్తిమీర, చూడండి, ఇవన్నీ ధనియాలు
పట్టా లవంగాలు ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి, ఒక స్పూన్. చూడండి, ఇక ఎర్రగడ్డలు కూడా వేసేస్తాను. వేసేసి ఇప్పుడు దాంట్లోకి క్యారెట్ ఉంది ఇంట్లో ఎక్కువగా, ఈ క్యారెట్ కూడా వేసేస్తా. చూడండి, ఎన్ని చేసుకుంటే అయిపోతాయి కదా ఇంట్లో అని క్యారెట్ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు ఒదిగొస్తాయి పిల్లకాయలు ఉండే వాళ్ళకి. ఇట్లా కూరగాయలు వేసుకొని చేసుకుంటే బాగా ఒదిగొస్తుంది. దాంట్లో ఇంకేం వేయాలంటే జీలకర్ర వేయాలంటే. ఇంకా చూడండి, ఈ నీళ్ళు కూడా నేను కూరగాయలు కడిగిన నీళ్ళు కూడా ఇట్లా ఒక దబరకు పోసి పెట్టుకుంటా పాల గిన్నెలో. ఇవన్నీ ఎత్తుకపోయి చెట్లకు పోసేస్తా. ఈ ఎర్రగడ్డలు తొక్కులు అన్నీ ఇవన్నీ సత్తవే కదా చెట్లకు మనకి, అందుకని నేను ఈ వేస్ట్ చేయను, ఇట్లా పెట్టుకుంటా. ఇట్లా పెట్టుకొని ఇప్పుడు జీలకర్ర వేసేస్తున్నాను. జీలకర్ర వేసే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేస్తాం. చూడండి, క్యారెటు, పుదీనా, ఎర్రగడ్డ, శనగపిండి, పనగొంటాకు, ఉప్పు, పసుపు, అల్లం పేస్టు, ధనియాల పౌడరు అన్నీ వేసా. అన్నీ వేసేసి దానికి తగ్గట్టు ఉప్పు అన్నీ వేసుకున్నాను. మరి ఎందుకు చెప్తున్నానంటే రెండో తడవ మర్చిపోకుండా మీరు చూడండి. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని బాగా మిక్స్ చేసేయాలి. బాగా టీలోకి తినచ్చు. ఇప్పుడు మాది పప్పులకు చేసేస్తా గబగబా, పప్పులుసులో నంచుకుంటాం. ఎందుకంటే పొద్దున్నే చేస్తున్నా అంటే మా బిడ్డ పని ఏరేది చెప్పింది, పని మీద వెళ్తున్నాను, అందుకని చేసి ఆడ పెట్టేసుకుంటే వచ్చి తినచ్చు. చూస్తున్నారు కదా, కలుపుతుంటేనే అంత మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. పుదీనా, పనగంటాకు అన్నీ చూడండి ఎంత మంచి వాసన వస్తుంది. ఇంకా పిండి పడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అట్లా మిక్స్ చేసుకోవాలి. ఎర్రగడ్డలు అన్నీ, క్యారెట్, దీంట్లోకి ఇంకొంచెం శనగపిండి పడుతుంది ఫ్రెండ్స్, వేస్తాను. చూపిస్తాను. ఇప్పుడు ఇంకొంచెం శనగపిండి పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, శనగపిండి వేసా, కొంచెం ఉప్పు కూడా వేసా, చాలదండి. శనగపిండి వేసాం కదా, చాలదండి. దీన్ని బాగా మిక్స్ చేసేస్తుంది. ఇంకా పాన్ పెట్టి బాండ్లో పెట్టి నూనె పోసి మనం పకోడాలాగా తయారు చేసేస్తాం. ఈరోజు ఇదే వంట మాకు, పప్పులుసు పకోడా నంచుకొని అయిపోయింది. ఏం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇట్లా తయారు చేసుకోవాలి. పిల్లలు ఉండే వాళ్ళకి మరి కొంచెం పెద్ద ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇట్లా చేసుకుంటే మనకి అందరం తినచ్చు. అంటే కూరగాయలు అన్నీ మిక్స్ చేసుకున్నారు అనుకో, అందరం తినచ్చు, ఒకరికి సాకుండా లేకుండా. ఇడ్లీ కూడా ఉడికిపోవచ్చింది ఫ్రెండ్స్, పిండి కలిపేసాను. చూస్తానండి, ఇప్పుడు ఇడ్లీ దించేస్తాను. ఇడ్లీ తిని కూడా చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎడబెట్టేస్తా, హ్యాన్ పెట్టి ఎడబెట్టేసి దీన్ని నూనె పెట్టుకుంటా. చేతికి అయిందంతా ఇట్లా గంట పెట్టి తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఇడ్లీ కూడా ఉడికిందో లేదో చూసేస్తాను.
చూపిస్తాను. ఇప్పుడు దీనికి ఆయిల్ పెడతాం పకోడాకి. నేను అర్జెంటుగా పని ఉంది అందుకని గబగబా చేసేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ పోస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పకోడా వేసి చూపిస్తాను నేను. చూడండి, ఇందాకే పెట్టాల్సింది ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ కూడా ఇంకొక నిమిషం ఉడకాలి ఫ్రెండ్స్. పెట్టాను, ఆయిల్ కాయిపా వచ్చింది, పకోడా వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేసుకోవాలి. మన చట్టలు అయ్యాయి కదా ఫ్రెండ్స్, గబగబా తెచ్చుకున్నాం చూడు, చేసేసుకున్నాం పకోడా. మనం ఎక్కడికన్నా పోవాలన్నా మన ఇళ్ళల్లో కూరగాయలు లేకపో గబగబా తెచ్చి చేసేసుకోవచ్చు, కూరలు అయిపోతాయి కదా. చూడండి, అది కాలుతా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా, పకోడా కాలుతా ఉంది. పనగంటాకు, క్యారెట్, ఎర్రగడ్డలు, పుదీనా, పచ్చిమిరకాయ తరిగేసి అంతా రెడీ చేశాను. ఇప్పుడు ఇడ్లీ కూడా తీస్తున్నాను. ఇడ్లీ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఆపేస్తాను. చూడండి, ఆపేసి ఒక 5 నిమిషాలు దాలి ఇడ్లీ తీసి చూపిస్తాను మీకు. ఆపేసి పకోడా కూడా వేగిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఏం చేశారు పొద్దున్నే? ఇప్పటికి ఎండవలే, టిఫిన్లు అవి ఉంటాయి మీకు. ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్పే విధానం ఎలా ఉంది మీకు? అందరికి నచ్చుతున్నాయి కదా? మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇట్లా బుజ్జి బుజ్జి వంటలన్నీ చూపిస్తుంటా నేను. తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి. అందరికీ తెలియనిది ఏం లేదు, ఇట్లా చేసుకుంటే మనకు బాగుంటుంది. పనగంటాకు అవి వస్తాయి తిన్న వాళ్ళకి కూడా ఇట్లా పకోడా లాగా వేసేసామనుకో మనం తినేస్తారు పిల్లలు, పెద్దవాళ్ళు కానీ అందరు తినొచ్చు. అట్లా చేస్తా ఫ్రెండ్స్. నావి నేను వంటలు. ఇడ్లీ కూడా అయిపోయింది, దించేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఏంది సంగతులు? ఈరోజు మాకైతే కొంచెం పని ఉంది, బిజీగా ఉన్నాము. అందుకని గబగబా చేసేసుకుంటాము వంట. ఇప్పుడు క్యారెట్లో ఎన్ని ఉంటాయి కదా మన నీళ్ళల్లో, తెచ్చుకుంటాం కదా, గబక్కన వేస్ట్ కాకుండా ఇలాగా తినలేరు పిల్లకాయలు అనుకున్న వాళ్ళకి ఇట్లా తయారు చేసుకుంటే మనము తినచ్చు, పిల్లకాయలు తినచ్చు. కాలుతుంది ఫ్రెండ్స్, ఇడ్లీ కూడా చూపిస్తాను. చూడండి, ఇంకా ఆగాలి. ఇట్లా అన్నీ మిక్స్ చేసుకున్నాం అనుకో పకోడాకి బాగుంటుంది తినేదానికి. ఎప్పుడు తినేది ఎర్రగడ్డ, శనగపిండి, ఆ పకోడానే కదా. ఇట్లాగా బెండకాయ కూడా అన్ని ఇట్లా కలుపుకొని చేసుకుంటే మనకి బాగుంటుంది, నోటికి రుచిగా గబగబా తినచ్చు. తిన్నవాళ్ళు కూడా తింటారు, మెత్తగా ఉంటాయి, తినచ్చు. ఇప్పుడు ఇడ్లీ తీసి చూపిస్తా ఫ్రెండ్స్. చల్లారింది, 5 నిమిషాలు అయింది, తీసి చూపిస్తా పకోడా వేయాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి వేగిపో వచ్చింది, తీసేస్తా. పులుసులో కానీ, పప్పు బజ్జీల్లో కానీ, వంకాయ బజ్జీ వాటిల్లో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా చేసుకుంటే వంకాయ బజ్జీ చేసుకొని ఇట్లా గన్ చేసుకున్నారు అనుకో, ఇంట్లో కూరగాయలు ఉన్నాయనుకో అన్నీ వేసి చాలా బాగుంటుంది తినేదానికి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి.
చల్లారాలి చల్లారాలి కాలుతుంది. అప్పుడు కూడా తీసారు పకోడా కూడా ఒక వేగిపోయింది ఫ్రెండ్స్. తీసి ప్లేట్లు వేసారు. చూస్తా ఉన్నాను ఫ్రెండ్స్ వేగిపోయాయి. చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ కూడా అయిపోయింది. తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఈ సత్తవ కూడా మనకి ఆవిరికుడం లాగా పెట్టుకుంటే ఇట్లా పిల్లలు తిన్నాగా సత్తవ. చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇట్లా. ఇంకా ఇంకో ప్లేట్ కూడా ఉంది మాకు. ఈ సాలు ఇప్పుడు చూడండి దీంట్లో కాంబినేషన్ ఏం చేశాను నేను, పచ్చిమిరపకాయలు మన తొట్టులోయే పచ్చిమిర్చి తెచ్చా. పచ్చిమిర్చి తెచ్చి చట్నీ చేశా. పచ్చిమిరపకాయలు టమాటా. ఇది ఇడ్లీ పెట్టా. ఇది ఇట్లా ఉందండి పకోడా కలగ కాలుతుంది. తించి చూపిస్తాను. ఈ వాయి పడితే పెట్టేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. పకోడా ఒక వాయి దేవేసాను, ఇంకొక వాయి కూడా వచ్చింది. అది కూడా దేవే. ఆయిల్ కూడా లాగదు ఫ్రెండ్స్. మనం ఇట్లా చేసుకుంటే ఆయిల్ కూడా లాగదు. చూడండి ఆయిల్ కూడా నేను పోసినట్టే ఉంది. ఇప్పుడు దీంట్లో చట్నీ అయినా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయల చట్నీ రైస్ వండుకున్నా ఈ పకోడాలాగా నంచుకొని అది కూడా వేసేస్తారు. తినేయచ్చు మనం. బాగుంటుంది చూడండి. అది కూడా తీసి చూపిస్తా. ఇడ్లీ కూడా చల్లారింది. చూడండి నేను ఒక రోజు తిని చూపిస్తా మీకు. తిని చూపిస్తా చూడండి. ఇడ్లీ కొంచెం చట్నీ వేసుకొని దీంట్లోకి పల్లీల చట్నీ కూడా బాగుంటుంది. మేమేంటంటే అల్లం చట్నీ చేసుకున్నాం. అల్లం టమాటాల చట్నీ. చూడండి అసలు చట్నీ కూడా పడలే కాలిపోతుంది. చట్నీ కూడా పడలేదంటే ఇట్లా కూడా తినేసి వస్తుంది. విరిసేది చూపి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందా ఇడ్లీ. పచ్చి పెసలు ఇట్లా చేసుకోండి. పిల్లకాయలకు కూడా చూడు క్యారెట్ ఇవన్నీ వేసాను కదా ఎట్లా బాగుండే కాంబినేషన్. ఉత్త ఇడ్లీ కూడా తినేయచ్చు. ఉత్తదే ఆవిరికుడం లాగా కూడా తినేయచ్చు. చూడండి పచ్చిమిరపకాయల చట్నీలో పెసలు ఇడ్లీ పెట్టుకొని తింటున్నా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కూడా వేయిపోవచ్చు. తీసేసేస్తారు ఫ్రెండ్స్. అయిపోయింది ఈ రోజుకి. ఇదే ఫ్రెండ్స్ మాది. ఇంక వైట్ రైస్ అయిపోతే ఇంక వంట అయిపోయింది. మా పనులు చూసుకొని చేస్తాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి. ఆగత కొంచెం వేయిపోవచ్చింది. తీసేస్తా ఫ్రెండ్స్. తింటే మంచిది ఫ్రెండ్స్. ఇట్లా రక్తం కూడా పడుతుంది. రక్తం లేని వాళ్ళకి ఆరోగ్యం కూడా ఒళ్ళు నొప్పులు అవి ఉంటాయి కదా కొంచెం నీరసంగా వాళ్ళు తిన్నా ఈ మంచిదే. ఇట్లా చూడండి అయిపోయి తీసేస్తున్నాను.
క్యారెట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ పకోడా మధ్యాహ్నం రైస్లోకి ఎంత బాగా వచ్చిందో చూడండి. కలర్ఫుల్గా క్యారెట్, పనగంటాకు అన్నీ పెట్టి వేసి మన తోటలో బయట పోయండి. క్యారెట్ ఒకటే కొన్నది, కొరవన్నీ మన ఇంట్లో. పచ్చిమిర్చి మన చెట్లలో అన్నీ వేసేసి నేను గబగబా వంట చేసేసాను ఫ్రెండ్స్. ఈరోజు వరకు మా నేను చేసే వీడియోలు ఎట్లున్నాయో మీకు నచ్చుతున్నాయి కదా, మా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇట్లాగ మంచి మంచి వీడియోలు చేసి చూపిస్తాను, మీరు చూడండి. తిని చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. పకోడాని అంతా పకోడా లాగే స్మెల్ అంతా బాగుంది. ఇట్లా తయారు చేసుకొని పనగంటాకు కానీ చిర్రాకు కానీ ఏది ఉన్నా మన ఇంట్లో గబగబ కావాలి కదా వంట. పిల్లలకైనా ఇది స్కూల్కి పోయే పిల్లలు కూడా తినొచ్చు. ఏముంది, రెండు పకోడా పెట్టేసి పప్పు వేసినా వాళ్ళకి చాలు. ఇంకా ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.